సప్తబోధి అంగాలను నైపుణ్యంగా ఎలా ఉపయోగించాలో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూడండి, ఆధ్యాత్మిక పురోగతి అంటే కేవలం గట్టిగా ప్రయత్నించడం మాత్రమే కాదు. అసలైన నైపుణ్యమేంటంటే మీ మనసు అప్పటికప్పుడు ఏ స్థితిలో ఉందో గమనించి దానికి తగ్గ సాధనను ఎంచుకోవడం. సరే, మొదటగా మీ మనసు చాలా మందకుడిగా నిస్తేజంగా అనిపిస్తోందనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలి? చాలామంది అనుకున్నట్టు శాంతి, ఏకాగ్రత వంటివి అభ్యాసం చేస్తే అది మనసును మరింత డల్ చేసేస్తుంది. దానికి బదులుగా మనసుకి కొంచెం శక్తినిచ్చే ధమ్మ విచారణ అంటే ధర్మ విశ్లేషణ, వీర్యం అంటే శక్తి, ఇంకా ప్రీతి అంటే ఆనందం, వీటిని పెంపొందించాలన్నమాట. ఇక రెండవది, మనసు చాలా అశాంతంగా, చంచలంగా ఉందనుకోండి. ఆ టైంలో ఉత్తేజపరిచే అంశాలను వాడితే అది మంటలకు ఆజ్యం పోసినట్టే అవుతుంది కదా. అందుకే దానికి బదులుగా శాంతి, ఏకాగ్రత, ఉపేక్ష వంటి వాటిని పెంచుకోవాలి. ఇవి అల్లకల్లోలంగా ఉన్న మనసుని నిప్పుమీద నీళ్లు చల్లినట్లు శాంతపరుస్తాయి. అయితే అన్నింటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? అదే స్మృతి, అంటే మైండ్ఫుల్నెస్. మీ మనసు డల్గా ఉందా లేక అశాంతంగా ఉందా అని చెప్పేది ఈ స్మృతే. ఇది లేకుండా ఏ పద్ధతిని వాడాలో మనకు అస్సలు తెలియదు. అందుకే బుద్ధుని బోధనల్లో దీనికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానమనేది మనసు స్థితిని బట్టి మనం మార్చుకుంటూ వెళ్లాల్సిన ఒక స్వీయ నియంత్రణ ప్రక్రియ, అంతే.